హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన పనులను సులువు చేసి మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. ఈ టిప్స్తో మన మనీని టైము రెండింటిని కూడా సేవ్ చేసుకునే టిప్స్ అండి. టిప్ నెంబర్ 1 అండి, మనం వాషింగ్ మిషన్ అనేది వాడుతూ ఉంటాం కదా. మన పని త్వరగా అయిపోవాలి, మనకి రెస్ట్ ఉండాలి అంటే మనము తప్పకుండా ఇంట్లో వాషింగ్ మిషన్ అనేది ఉంటుంది. వాషింగ్ మిషన్ వాడుతూ ఉంటాము. ఈ వాషింగ్ మిషన్లో లిక్విడ్ కొనుక్కోవాలి అంటే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ అయితే బయట కలెక్ట్ చేస్తూ ఉంటారండి. ఏరియల్ కానీ వాసో లిక్విడ్ కానీ, సో ఎనీవే ఏ లిక్విడ్ అయినా సరే మనకి చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది కదా. సో మనం ఎప్పుడు కూడా ఆ లిక్విడ్ ఒక 1 మంత్ కూడా రాదండి. అలాంటప్పుడు చక్కగా మనం ఇంట్లోనే వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మనం బట్టలకు యూజ్ చేసే సోప్స్ ఉంటాయి కదా, ఒక సోప్‌నైతే నేను తీసుకున్నాను. మనకి ఒక సోప్ అయితే ఒక డబ్బా నింపుగా అయితే లిక్విడ్ అయితే వస్తుంది. సో ఒక 1 మంత్ ఆర్ 1 మంత్ అబోవ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ అనేది. ఇలా సోప్ మొత్తాన్ని కూడా మనం ఇలా తురుముకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే అవుతాయి. ఇలా తురుముకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంది అంటే మాత్రం చక్కగా మనము ఆ సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ మొత్తాన్ని కూడా ఏదైనా ఒక పెద్ద బౌల్‌లో వేసుకొని అందులోని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వచ్చేసి మరీ ఎక్కువ వాటర్ అయితే ఇక్కడ వేయకూడదు. చాలా అంటే చాలా తక్కువగానే వాటర్, అంటే ఆ సోపుకు తగ్గట్టుగా వాటర్ మాత్రమే మనము యూజ్ చేయాలి. అలాగే ఈ వాటర్లోనే కొంచెం కంఫర్ట్, అలాగే మనకి సాల్ట్ కూడా ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేయడం వల్ల బట్టలు అనేవి కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి. కంఫర్ట్ వేయడం వల్ల బట్టలు మంచి స్మెల్ అయితే వస్తాయండి. ఒక నైట్ అంతా కూడా మనము ఇలానే ఉంచాలి. నైట్ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ మనం చూస్తాం కదా, అప్పుడు మనకి లిక్విడ్ అనేది ఇలా రెడీ అవుతుంది. చక్కగా ఈ లిక్విడ్ని మీరు ఏదైనా బాటిల్లోని వేసేసి స్టోర్ చేసుకొని వాషింగ్ మిషన్లోని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఏరియల్ లిక్విడ్ కానీ ఒకసారి వాసో లిక్విడ్ కానీ వేసుకొని అప్పుడప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ని వేసుకొని బట్టలు వాష్ చేసుకోవచ్చు. ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది. మీ మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి, బయట పడేసేదాన్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలనేది చూద్దాము. కోల్గేట్ పేస్ట్ కానీ, సో మీరు ఏ పేస్ట్ వాడితే అది పేస్ట్ అయిపోయిన వెంటనే ఈ పేస్ట్ డబ్బా ఉంటుంది కదా, ఈ ట్యూబ్ని మనం బయట పడేస్తూ ఉంటాం. కానీ దీన్ని కూడా మనం చాలా అంటే చాలా రకాలుగా క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ట్యూబ్ని అయితే కట్ చేసి పెట్టాను. ఇంకొక ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్ని క్లీనింగ్కి యూజ్ చేశానండి. నెక్స్ట్ ఈ ట్యూబ్ మీకు చూపిస్తున్నాను. ఇందులో మనకి చాలా అంటే చాలా ఎక్కువ పేస్ట్ అయితే ఉంటుంది. ఈ పేస్ట్ ఏంటి అంటే మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ బాటిల్ ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ పాటు అలాగా వాటర్లో నానబెట్టుకుంటే మనకి ఇలా లిక్విడ్ అయితే రెడీ అయిపోతుందండి. అంటే ఆ ట్యూబ్లో ఉన్న పేస్ట్ అంతా కూడా మనకి వాటర్లోని కలిసిపోయి లిక్విడ్ అయితే రెడీ అవుతుంది. ఈ లిక్విడ్ని మనం చూసారు కదా, ఇలాంటి ఒక వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ బాటిల్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ని మనం నార్మల్గా అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్కి కానీ, గ్లాస్ ఐటమ్స్, డ్రెస్సింగ్ టేబుల్, ఈ విధంగా గ్లాస్ ఐటమ్స్ క్లీనింగ్కి కోలిన్ లాంటి బయట మార్కెట్లో కొంటూ ఉంటాము. అలాంటివి కొనుక్కోకుండా చక్కగా మనం ఈ విధంగా పేస్ట్తో కనుక ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అంటే మనం బయట పడేసేదాన్నే కదండి రీయూజ్ చేసాము. సో ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటే దీన్ని ఫ్రిడ్జ్ క్లీనింగ్కి, డ్రెస్సింగ్ టేబుల్, నెక్స్ట్ ఏంటి అంటే మనము గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ ఉంటుంది కదా, ఆ కౌంటర్ టాప్ క్లీనింగ్కి, అలాగే స్టవ్ క్లీనింగ్కి కూడా చాలా అంటే చాలా నీట్గా మనకి అంతా కూడా క్లీన్ అయిపోతుందండి. చూసారు కదండి, ఇలాంటి సింపుల్ టిప్స్తో మనం మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ అండి, ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను. మీరు ఏదైనా డబ్బా ఉన్నా, ప్లాస్టిక్ డబ్బా అయినా, గాజు ఐటమ్ అయినా సరే తీసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా, వంట సోడా అంటాం కదా, ఈ 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను. అలాగే మనకి ఏవైనా పొట్లాలు కొనేటప్పుడు కానీ, ఇంట్లో షుగర్ కానీ, కందిపప్పులు ఏవైనా కొనేటప్పుడు మనకి ఇలాంటి కవర్స్ ఇస్తూ ఉంటారు కదండి, ఆ కవర్ని తీసుకొని ఇలా మనం ఒక చిన్న పీస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనము తీసుకున్న ఆ బౌల్కి ఇది కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఇలా పెట్టుకొని చక్కగా ఒక రబ్బర్ తీసుకొని ఈ రబ్బర్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ యొక్క డబ్బాకి ఒక మూతలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఫైనల్లీ మనకి ఇలా రెడీ అయ్యింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే, ఇంట్లో పిన్నీసులు ఉంటాయి కదా, పిన్నులు, సూదులు గట్టు ఉంటే దాంతో చిన్న చిన్నగా హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా మొత్తము కూడా హోల్డ్ చేసుకున్న తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదండి. ఫ్రిడ్జ్ని మనం రెగ్యులర్గా క్లీన్ చేయలేం కదా, 15 డేస్కి ఒక్కసారి, 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాము. మనం ఫ్రిడ్జ్ నుంచి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. పాలు, పెరుగు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాం కాబట్టి ఏమైనా వెజిటేబుల్స్ కుళ్ళిపోయినా, టమాటాలు ఏమైనా పాడైపోయినా మనకి స్మెల్ వస్తూ ఉంటుంది. రెగ్యులర్గా మనం ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ తీసేసి, ఆ గిన్నెలు అన్నింటినీ తీసేసి క్లీన్ చేయలేం కదండి. మనకి బ్యాడ్ స్మెల్ పోవాలి అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా హోల్డ్ చేసేసి ఈ డబ్బాని చక్కగా ఏదైనా ఒక ట్రే
దగ్గర పెట్టుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి ఫ్రిడ్జ్ నుంచి వచ్చే ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ వచ్చి మనందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్‌లోని ఒక 1 స్పూన్ వరకు కూడా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. మనము రొట్టెలకి యొక్క చపాతీలకి గట్రా యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో, ఆ పిండి అన్నమాట. ఒక స్పూన్ తీసుకొని అలాగే కొంచెం కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే ఆ పేస్ట్‌నే తీసుకోవచ్చు. అలాగే కొంచెం అంటే ఒక 1 స్పూన్ వరకు కూడా వెనిగర్‌ని తీసుకున్నాను. నెక్స్ట్ లెమన్ అండి. మనకి లెమన్ ఎంత నీట్‌గా క్లీనింగ్‌కి యూజ్ అవుతుందో మనందరికీ తెలిసిందే కదా! సో, ఈ విధంగా క్లీనింగ్ కోసం నిమ్మరసం కూడా కొంచెం తీసుకున్నాను. సో, వీటన్నిటిని కూడా ఒక బ్రష్ తీసుకొని ఇలా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. మనకి పేస్ట్ అనేది ఇలా రెడీ అవుతుంది చూసారా? ఇలా ప్రిపేర్ అయిపోయిన ఈ పేస్ట్‌ని మనము ట్యాప్స్ ఉంటాయి కదా! వాటర్ ట్యాప్స్ గట్టా స్టీల్‌వి అనమాట. ప్లాస్టిక్ కాదు. స్టీల్ ట్యాప్స్ ఉంటాయి కదండీ! ఇవేంటి అంటే వాటర్ మరకలు పడినా, మనకి సాల్ట్ మరకలు గట్టా పడితే ఎలా ఉంటాయి చెప్పండి? ఇవి బాగా తుప్పు పట్టేసినట్టు మనకి పైకి ఒక బూజులాగా రెడీ అయిపోతుందనమాట. అంటే చూడడానికి కూడా అంత బాగోవండి. సో, సింక్ దగ్గర కానీ, వాష్‌రూమ్‌లో కానీ, బాత్రూమ్‌లో కానీ వీటన్నిటిని కూడా వాష్ బేస్ దగ్గర కూడా మనం స్టీల్ ట్యాప్సే చాలామంది వాడుతూ ఉంటారు కదా! సో, అలాంటప్పుడు మనం ఈ స్టీల్ ట్యాప్స్‌ని ఏంటి అంటే సోప్స్, లిక్విడ్స్ లాంటివి పెట్టేసి క్లీన్ చేసినా సరే అవి మళ్ళీ ఎలా అయిపోతాయో తెలుసా అండి? తెల్లగా మారిపోతూ ఉంటాయి. అంటే అంత షైనింగ్ అయితే ఉండవు. అలాంటప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఈ గోధుమ పిండి, ఈ పేస్టు, వెనిగరు, లెమన్ జ్యూస్ వేసాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా నీట్‌గా క్లీనింగ్ పర్పస్‌కి యూజ్ అవుతాయి. అలాగే ఆ స్టీల్ ఐటెమ్‌ని కూడా మనకి మెరిసే విధంగా అంటే షైనింగ్ వచ్చే విధంగా చేస్తాయన్నమాట. అలాగే కిందన ఇలాంటి ప్లాస్టిక్ ట్యూబ్స్ ఉంటాయి కదా! అవి కూడా బాగా మురికి పట్టేసి ఉంటాయి. వాటిని కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఆ మురికంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతదండి. మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. స్టీల్ ట్యాప్స్ ఎక్కడైతే ఉంటాయో వాటన్నింటికి కూడా మనము ఈ యొక్క లిక్విడ్‌ని అప్లై చేసుకొని మొత్తాన్ని కూడా ఇలా బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతది. ట్యాప్స్‌కే కాకుండా బాత్రూమ్ డోర్స్ కూడా మనకి వాటర్ డ్రాప్స్ గట్రా పడి ఎలా ఉంటాయి చెప్పండి? నల్లగా ఉంటాయి కదా! వాటికి కూడా ఈ లిక్విడ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత వాటర్ వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా నీట్‌గా క్లీన్ అవుతాయన్నమాట. మంచి షైనింగ్‌గా కూడా కనిపిస్తాయి. ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తోటి క్లీన్ చేసుకొని నెక్స్ట్ మీరేంటి అంటే వాజ్‌లైన్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఉంచేసారనుకోండి, ఇది ఎప్పుడు మీరు యూజ్ చేసినా సరే మంచి షైనింగ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా సింక్ దగ్గర. సో, ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, సింక్ దగ్గర ట్యాప్ తిప్పుతారు కదా! సో, అలాంటప్పుడు అది నల్లగా ఉంటే బాగోదు. అలాంటప్పుడు ఈ విధంగా చక్కగా మీరు రెడీ చేసుకొని కొంచెం ఆయిల్ కానీ, వాజ్‌లైన్ కానీ అప్లై చేసి ఉంచేస్తే మనకి ఆ యొక్క ట్యాప్ కూడా మంచి షైనింగ్‌గా కనిపిస్తుంది. సో, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు చాలా అంటే చాలా బాగా